మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామంలో ఉన్న హై స్కూల్ ప్లస్ దగ్గర అయితే మనం ఉన్నాం. హై స్కూల్ ప్లస్ ఏంటంటే హై స్కూల్ని మనం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయితే హై స్కూల్ అంటాం. హై స్కూల్ ప్లస్ అంటే ఇంటర్మీడియట్ని మనం హై స్కూల్ ప్లస్ అయితే అంటాము. ఇక్కడైతే మనం ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా అన్యాయం జరిగిందండి. లెక్చర్స్ లేక వీళ్ళు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు. సో మనకి మార్చి అయితే వచ్చేస్తుంది, ఇంక ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళు చూసినట్లయితే వీళ్ళకి అసలు కామర్స్ సబ్జెక్ట్కి తెలుగు సబ్జెక్ట్కి లెక్చరర్సే లేరండి. అసలు ఇక్కడ కంప్లీట్గా లెక్చరర్స్ లేరు. కానీ ఇక్కడ ఈ కొంతమంది మన హై స్కూల్ టీచర్స్ మాత్రం కలిసి వీళ్ళని అంటే వీళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళే ఓడ్చుకోలేక, సో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చూడలేక వీళ్ళ బాధని వాళ్ళైతే కొంతమంది వచ్చి సో వాళ్ళ టయాన్ని కేటాయించి ఇక్కడ వీళ్ళకి కూడా సో మ్యాథ్స్ సబ్జెక్టు కొన్ని సబ్జెక్టులు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ కొన్ని సబ్జెక్టులు చెప్పడం జరిగినా కూడా కంప్లీట్గా అయితే చెప్పలేరు కదా ఎవరు. కానీ ఈరోజు ఇక్కడ చూసినట్లయితే కామర్స్ సబ్జెక్టు ఎలా రాస్తారు వీళ్ళు? రేపు ఎగ్జామ్ జరిగిన తర్వాత వీళ్ళు ఫెయిల్ అయితే 1 ఇయర్ వరకు వీళ్ళు అలానే ఉండాలి. సో ఆ టైంలో ఎవరు పట్టించుకుంటారు? ఈ ప్రభుత్వానికి ఈ స్టూడెంట్ భవిష్యత్తు ఎటుపోయినా ఓకేనా? అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం అంటారా, లేకపోతే ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడ స్టార్టింగ్లో అయితే వీళ్ళు ఇక్కడ ఒక క్యాంపుగా ఏర్పడి హై స్కూల్ లెక్చరర్స్ క్యాంపుగా ఏర్పడి సో చుట్టూ గ్రామాలకి వెళ్ళి ఇక్కడ స్టూడెంట్ని జాయిన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ స్టార్టింగ్లో 43 మంది జాయిన్ అయితే మిగతా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా 29 నెంబర్స్లో 26 మిగిలారు. ముగ్గురు అయితే వేరే దాంట్లోకి అయితే వెళ్ళిపోయారు కంప్లీట్గా. సో ఇక్కడ ఏంటంటే చూసినట్లయితే 43 మందిలో మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే ఇక్కడ లెక్చరర్స్ లేకపోవడం వల్లే వాళ్ళ స్టడీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది వస్తారు అని చెప్పేసి ఆశతో అయితే ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. ఈరోజు లెక్చరర్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మాటలో మనం అడిగి తెలుసుకుందాం. సో మన ఎమ్మెల్యే గారు ఇంటూ నాగేశ్వరరావు గారు కూడా సో చాలాసార్లు డిఈఓకి చెప్పడం జరిగింది. సో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇలా చేస్తే ఒప్పుకోం, స్టూడెంట్ భవిష్యత్తు పోతుంది. సో అర్జెంటుగా వాళ్ళకి ఇక్కడ టీచర్స్ని ప్రొవైడ్ చేయని చెప్పడం జరిగినా కూడా అక్కడ ఆల్రెడీ ఒక 2 వచ్చి కూడా మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళని రిజైన్ చేశారంట. ఇప్పుడైతే మనం ఎంపీసీ క్లాస్ రూమ్లోకి అయితే వెళ్తున్నాం. అసలు వీళ్ళు ఎంతమంది ఉంటారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి, మీకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రజెంట్ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ 4 ఉన్నారు. ఒకసారి ఇక్కడ వీళ్ళు ఉన్నారు. హాయ్. ఏం పేరు? నాని విశాల్. మీరు ఎంతమంది ఉంటారు ఎంపీసీలో? మొత్తం 12 మంది. సో ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 4 వచ్చారు. 4. అంటే రోజు ఇలానే ఉంటారు లేకపోతే? అంటే వస్తుంటారు పోతుంటారు. ఓకే. సో మీకు ఏమేమి క్లాసెస్ జరుగుతాయి? ఎన్ఎస్పిఎస్, మ్యాథ్స్, ఓకే, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అంతే. ఇవి కూడా హై స్కూల్ లెక్చరర్స్ చెప్తున్నారు. తెలుగు జరగదు. సో తెలుగు సిలబస్ ఏంటి తెలుసా? తెలియదు. ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? అంటే మీరు ఎప్పుడన్నా చెప్పడం జరిగిందా ఇలా మాకు లెక్చరర్స్ లేరని చెప్పేసి మీ బాధని ఎవరికైనా చెప్పడం జరిగిందా? చెప్పాను, చాలా సార్లు చెప్పాను. ఒకసారి ధర్నా కూడా చేసాం, అయినా కానీ రాలేదు. ఎవరు రావడం లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. సో మీ పేరెంట్స్ మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు ఇప్పుడు? చాలా ఉంది. చాలా. ఏ ఊరు మీది? కొత్తపేట. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? చదువుకోవడానికి. సో మామూలుగా మీరందరూ ఒకప్పుడు ఇక్కడ లేనప్పుడు కందుకూరు సో అట్లా కావలి వెళ్ళేసి చదువుకోవడం జరుగుతుంది. బట్ ఈరోజు లెక్చరర్స్ మీరు ఉంటారని చెప్పేసి ఒక హామీతో ఇక్కడికి రావడం జరిగింది. బట్ ఇప్పుడు లేరు. మీ పరిస్థితి ఏంటి? ఏముంది, ఏం లేదు. అందరం అందరూ ఫెయిల్ అవుతారు కంపల్సరీ. ఓకే. అంటే మీరు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటున్నారు? పెద్ద యొక్క జాబ్ అలా మీ గోల్ ఏంటి? సాఫ్ట్వేర్. సో అది అవ్వాలంటే కొంచెమైనా చదువుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీరు. సో చూస్తేనేమో లెక్చరర్స్ లేరు. మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓకే. మీకు ఏం కావాలి? మాకు ఫ్యాకల్టీ కావాలి. సో ఇప్పుడైతే మీకు అన్ని సబ్జెక్టులు కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది, తెలుగు మాత్రం లేదు. సో చూస్తున్నారు కదండి, వీళ్ళు ఎక్కడో చుట్టుపక్కల ఊర్ల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే మాకు లెక్చర్స్ లేరు, మేము అందరం ఫెయిల్ అవుతాము. ఇక్కడ మేము మొత్తం 12 మంది ఉంటాము. అంటే రోజు కరెక్ట్గా 12 మంది రారండి. ఎందుకంటే ఇంకా లెక్చర్స్ లేనప్పుడు వీళ్ళకి కూడా ఇంకేమనిపిస్తుంది, చదువుకుందామని వస్తున్నారు. కానీ ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళకి కూడా మైండ్కి నెగిటివ్ అయిపోతుంది. ఎందుకులే ఇంకా
ఇంకా వీళ్ళు రారు, మనకి వేస్ట్, మనం చదువుకోవడం అవసరమా అనే విధంగా అయితే స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఏం పేరు? మహేష్. సో మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. సో ఈరోజు చూసినట్లయితే లెక్చర్స్ లేరు, ఇక్కడ ఎంతో ఆశతో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. మీ పేరెంట్స్ కూడా మీతో నమ్మకం పెట్టుకున్నారు కదా మీరు. సో ఎలా అనిపిస్తుంది, మీకు ఏం కావాలి ఇప్పుడు? లెక్చరర్స్ కావాలి. సో ఎప్పుడైనా అడగొచ్చు కదా? చాలాసార్లు అడిగాను, చాలాసార్లు చేశారు ప్రయత్నం, బట్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఓకే. హాయ్. హాయ్, ఏం పేరు? సమీనా. సో ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈరోజు చూసినట్లయితే లెక్చర్స్ లేరు, మీరు ఇబ్బంది పడుతున్నారు. మీకు ఎగ్జామ్స్లో పాస్ అవుతానని ఒక నమ్మకం ఉందా? నమ్మకం కూడా లేదు. సో లెక్చరర్స్ రావట్లేదు ఎవరు. మేము చాలా చెప్పాము, వాళ్ళు మాకు చెప్పారు కాబట్టి నమ్మకంతో ఇక్కడ చేరాము. కానీ లెక్చరర్స్ రాలేదు, మేము ఫెయిల్ అవుతామని మేము అనుకుంటున్నాం. మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు? మా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. వాళ్ళకి తెలుసా ఇక్కడ లెక్చర్స్? తెలుసు. ఓకే. సో నెక్స్ట్ ఇంకొద్ది ఇక్కడ జాయిన్ చేయించాలి అని చెప్పేసి ఆలోచన ఏమైనా ఉందా పేరెంట్స్కి? ఉంది. ఓకే. కందుకూరు. ఇది ఒక్క ఇయర్ చూసి జాయిన్ చేయాలి. ఒక కంప్లీట్గా ఈ సంవత్సరం మీరు ఫెయిల్ అయినట్లయితే Fail అందరూ అవుతారు. వెళ్ళిపోతారు. ఇక్కడ మన హై స్కూల్ సార్ వాళ్ళు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు? చాలా వరకు చేస్తున్నారు. బాగా చెప్తున్నారా మీకు వీళ్ళు? చెప్పే వాళ్ళు బాగానే చదువుతారు, కానీ లేని వాళ్ళు అస్సలు రావట్లేదు. ఓకే. సో మీ ప్రిన్సిపాల్ సార్ ఎంతవరకు మీకు ప్రయత్నం చేస్తున్నారు లెక్చర్స్ కావాలి? చేస్తున్నారు బాగానే. ఓకే. ప్రిన్సిపల్ సార్ కంటే మా ఇన్ఛార్జ్ గారు ఎక్కువ. ఓకే. ఇంతమంది చేస్తున్నా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు క్వశ్చన్ చేశారు వీళ్ళు. చాలాసార్లు చేసాం, ఓకే. అయినా రెస్పాండ్ అవ్వట్లేదు. మీరేం అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్? మేము కూడా సాఫ్ట్వేర్ అవ్వాలని జాయిన్ అయ్యాము ఇక్కడ. ఓకే. మీరు అందరూ చదువుకొని ఫ్యూచర్లో మంచిగా స్థాయికి వెళ్ళాలని జాబ్ చెప్పేసి. తెచ్చుకోవాలని అనుకున్నాం, ఓకే. కానీ ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు. ఇది మీ పేరెంట్స్ మీ దృష్టికి తీసుకెళ్లారు, ఇక్కడ పరిస్థితి బాగాలేదమ్మా అని? చెప్పాము. ఓకే. నెక్స్ట్ ఇయర్ చూద్దాం అన్నారు. నెక్స్ట్ ఇయర్ బయట. ఇక్కడ ఉండాలని అయితే లేదు. మనం సిఈసి రూమ్కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ వీళ్ళకి హై స్కూల్ సార్ వాళ్ళు అయితే క్లాస్ తీసుకోవడం జరిగింది. ఒకసారి సార్ మాటలు కూడా మనం తెలుసుకుందాం. సో మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు వీళ్ళకి? సివిక్స్. సో ఈరోజు వీళ్ళకి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు సార్, బట్ వీళ్ళకి లెక్చర్స్ లేరు. రేపు మార్చిలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు సార్? పంపిస్తా ఉన్నారు గవర్నమెంట్, ఇంకా పంపించలేదు. సో నెక్స్ట్ కూడా మేము ఉండము, ఇంకా మాకు ఎలా అని చెప్పేసి స్టూడెంట్స్ కూడా వాళ్ళు బాధని చెప్తున్నారు సార్. మీరేం చెప్తారు సార్? చెప్పాము, మన సార్ వాళ్ళకి కూడా చెప్పాను తొందరగా పంపించమని చెప్పి. ఓకే. సో మీరు ఇక్కడ వీళ్ళకి తీసుకుని మా సబ్జెక్టు రాపిస్తా ఉన్నాను. అక్కడ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. సో సార్ వాళ్ళు కూడా హై స్కూల్లో ప్లస్ ఇక్కడ, సో రెండు విధాలు చెప్పాలంటే కష్టమే, కానీ స్టూడెంట్స్ కోసం వాళ్ళైతే రావడం జరుగుతుంది. ఇక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఇక్కడ సిఈసి స్టూడెంట్స్ అయితే 14 మంది ఉంటారంట, బట్ ఇక్కడ 8 మంది అయితే ఉన్నారు. ఇక్కడ ఏ క్లాస్? ఫస్ట్ ఇయర్ కదా. సో సెకండ్ ఇయర్కి వెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే ఫస్ట్ ఇయర్లోనే ఆగిపోవాలనుకుంటున్నావా? ఫస్ట్ ఇయర్లో ఆగిపోవాలి. ఎందుకు? లెక్చరర్స్ ఎవరు లేదు. లెక్చర్స్ లేక. సో ఈ సెకండ్ ఇయర్ బయట జాయిన్ అవుతారా అందరు అనుకుంటున్నారా? సో మీరు ఎప్పుడైనా అడిగారా, మాకు లెక్చరర్స్ కావాలి, మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు ఎగ్జామ్స్ త్వరలో హెచ్ఎం సార్ని అడిగాము, పంపిస్తా ఉన్నారు, పంపించలేదు ఇప్పుడు దాకా. ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు? పోలీస్. బట్ ఇక్కడ ఇలా చూస్తే మీరు ఏమవుతారు? మీ పేరెంట్స్కి చెప్పారా ఇక్కడ సిచ్యువేషన్ ఇలా జరుగుతుందమ్మా, లెక్చర్స్ రావట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, వేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారా? చెప్పాం. ఏమన్నారు పేరెంట్స్? వచ్చే సంవత్సరం నుంచి వేరేది ఎక్కడ చదవట్లేదు చెప్పారా? ఈ జాన్వర్లో కానీ లెక్చర్స్ వచ్చినట్లయితే మార్చిలో మీరు పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లెక్చరర్స్ వస్తే మేము పాస్ అవుతాం. ఈ 3 monthsలో కవర్ చేయగలుగుతాం. కవర్ చేయగలుగుతాం. ఓకే. హాయ్. హాయ్, ఏం పేరు? మహేష్. సో ఈరోజు మీకు లెక్చరర్స్ రావట్లేదు, సో మార్చిలో చూస్తే ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? మేము పాస్ అయ్యేదానికి కూడా ఏం ఇబ్బందిగా ఉంది. సార్ వాళ్ళు వచ్చేదానికి ఏదన్నా హెల్ప్ చేయాలక్క. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ర్యాలీ చేయడం కానీ ధర్నా చేయడం కానీ? లెటర్లు పెట్టాం, ర్యాలీ చేసాం, హెచ్ఎం సార్ రూమ్ ముందు కూడా వేసాము, కానీ నేను పంపిస్తాను అంటుంటే పంపించలేదు. మేము ఇబ్బంది పడేటట్టాను. ఇంటికాడ చెప్తే వేరే దగ్గర చేర్పిస్తాం, ఇక్కడ వదిలేరు అంటుంటారు అక్క. సో ఇప్పుడు 1 year వేస్ట్ అయినట్టే కదా? వేస్ట్ అయింది అక్క. మేము ఏం చేయాలి అక్క? ఇక్కడ కూర్చొని లేస్తే బయటికి పోయి ఆడుకోవటమే తప్ప ఇంకేం లేదు. అక్కడ బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు, టైం పాస్కి వచ్చినట్లే ఉంది. ఫస్ట్ పీరియడ్ తప్ప ఇంకేమీ జరగట్లా. ఓకే. ఆడుకోవడం తప్ప ఇంకేడేం లేదు. మరి మీరు డైలీ ఎలా ఉంటున్నారు ఇక్కడ? అక్క నేనైతే రోజు క్లాసులు జరగట్లేదు, ఏం లేదు, అందుకే నేను రోజు బయట తిరుగుతుంటాను. ఎవరన్నా అడిగినా కూడా అదే చెప్తాను అక్క, బయట క్లాసులు ఎందుకు జరగట్లేదు అంటే సార్ వాళ్ళు లేరు, అందుకే బయట ఉంటాను అని చెప్తాను. సార్ వాళ్ళు పంపిస్తే ఈ 3 నెలల్లో పాస్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఫెయిల్ అవుతాం.
ఇంకా మాకు పని ఏంటంటే అక్కడ బయట ఉండి చేస్తున్నారే అదే పని అక్క ఇంకా ఇంకా అందరిలాగే మీరు కూడా పనులు చేసే అవకాశం మీకంటే బేల్దారి పని కానీ ఇంకేదైనా పనికి వెళ్తామే. సార్ వాళ్ళు పంపిస్తే పాస్ అవుతాం, లేకపోతే బేల్దారి పనికి పోతాం అక్క. ఇక్కడ కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుని. హాయ్. హాయ్, ఏం పేరు? జోష్న. ఏ ఊరు? ఈ ఊరే. ఈ ఊరే. సో ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు? నేనా డాక్టర్. డాక్టర్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత లెక్చరర్స్ లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నావు? ఏమా ఏం జరగటం లేదు. ఓకే. క్లాస్ చెప్పటం లేదు సార్ వాళ్ళు. మాకేమో పాస్ అవ్వాలని ఉంది. ఇంకంతే. పేరెంట్స్ చెప్పారు ఎట్లా ఇక్కడ లెక్చర్స్ లేరు, మేము వేరే దగ్గర చేస్తానంటే వద్దు ఇక్కడ చదువుకోండి అని చెప్తున్నారు వాళ్ళేమో. ఇక్కడేమో టీచర్స్ లేరు మాకు. ఓకే. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంపీసీ వాళ్ళు కానీ సిఈసీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడైనా లెక్చరర్స్ని ప్రొవైడ్ చేస్తే మేము పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మేము ఫెయిల్ అవుతామని చెప్పేసి వాళ్ళ బాధను అయితే మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ శివకుమారి.